The expressions representing the highlighted dates, if the first date is M or ఇలాగా ఈ బాక్స్లో ఏం ఇచ్చారంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒక మంత్ యొక్క క్యాలెండర్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఈ మంత్ యొక్క క్యాలెండర్లో మనకి హైలైట్ చేసింది చూడండి 4, 10, 16, 22 ఇవి హైలైటెడ్ డేట్స్ అనమాట. హైలైటెడ్ డేట్స్ అంటే షేడ్ చేసి ఉన్నాయి కదా, హైలైట్ చేస్తాం. ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు ఈ హైలైట్ డేట్స్కి. ఓకే, చూద్దాం సొల్యూషన్. The highlighted dates are the highlighted dates. The highlighted dates are highlight చేసింది ఏంటి 4, నెక్స్ట్ హైలైట్ చేసింది 10, నెక్స్ట్ హైలైట్ చేసింది 16, నెక్స్ట్ 22, నెక్స్ట్ 22. ద క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ ఏం చెప్తుందంటే ద క్వశ్చన్ సేస్ ద ఫస్ట్ highlighted date is M అని చెప్తుంది. ఏమని చెప్తుంది? M అని చెప్తుంది. ఫస్ట్ హైలైటెడ్ డేట్ అంతా M. సో 4 ఫస్ట్ హైలైట్ డేట్ ఎంత 4, కానీ క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఫస్ట్ హైలైట్ డేట్ M అని చెప్పారు. సో M ఈజ్ ఈక్వల్ టు 4. M ఈజ్ ఈక్వల్ టు 4. ఎంకి M 4 కదా, 4కి ఎంత కలిపితే 10 అవుతుంది? 6 కలిపితే 10 అవుతుంది. 4కి ఎంత కలిపితే 10 అవుతుందంటే +6 కలిపితే 10 అవుతుంది. అవునా? ఎంకి ఎంత M 4 కదా, M + 6 ఈజ్ ఈక్వల్ టు 4 + 6 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ చూడండి 16 వచ్చింది కదా, ఎంకి 4కి ఎంత కలిపితే ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది మనకి. 4కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది? 12 యాడ్ చేస్తే 16 వస్తుంది. అవునా? ఎంత? 12 యాడ్ చేస్తే 16 వస్తుంది. M + 12 అంటే 4 + 12 ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఎంకి అంటే M 4 కదా, 4కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది మనకి? 18 యాడ్ చేస్తే 22 వస్తుంది. M + 18 ఈజ్ ఈక్వల్ టు 4 + 18 ఈజ్ ఈక్వల్ టు 22. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి డేట్కి ఇక్కడ ఇచ్చిన డేట్కి 4 తర్వాత 10 కదా, 10, 16, 22 ప్రతి డేట్ కూడా 6 మోర్ అనమాట. +6 అవునా? ఈచ్ హైలైటెడ్ డేట్ ఈజ్ six more than the previous one. అంటే ప్రతి హైలైట్ డేట్ కూడా దాని ముందున్న డేట్ కన్నా 6 ఎక్కువ. అవునా? ప్రీవియస్ వన్. Therefore, the expressions are M, M + 6, M + 12, M + 18.